నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్, పద్మవిభూషణ్ చిరంజీవి గారికి ఆ అవార్డు వచ్చి కొన్ని నెలలు గడుస్తూ ఉన్న చిత్రసీమ కానీ మా అసోసియేషన్ కానీ ఎటువంటి సెలబ్రేషన్స్ చేయలేదు. కానీ అధ్యక్షుడైనటువంటి మంచు విష్ణు మాత్రం చిత్రసీమ ఇప్పటి వరకు వచ్చి 90 ఏళ్ళు గడుస్తున్నటువంటి సందర్భాన పెద్ద వేడుకను చేయబోతున్నామని చెప్పని ఈ బాధ్యతని భుజాల మీద వేసుకున్నారు. మరి పద్మవిభూషణ్ చిత్రసీమలో ఏఎన్ఆర్ గారి తర్వాత నెక్స్ట్ వచ్చింది చిరంజీవి గారికి. మరి ఆయనకి ఎటువంటి సెలబ్రేషన్ చేయలేనటువంటి మా అసోసియేషన్ కావచ్చు, మా అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడు చిత్రసీమ వచ్చి 90 ఏళ్ళు గడుస్తున్నటువంటి సందర్భాన ఇంత పెద్ద వేడుక చేయబోతున్నాము అనే మాటకు సంబంధించి చాలా అభిప్రాయాలు మనం వింటూనే ఉన్నాం. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చి కొన్ని నెలలు గడుస్తుంది. కానీ చిత్రసీమ కావచ్చు, మా అసోసియేషన్ కావచ్చు ఎటువంటి సెలబ్రేషన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు 90 ఏళ్ళు చిత్రసీమ వచ్చి 90 ఏళ్ళు గడుస్తుంది కాబట్టి మేము ఒక పెద్ద వేడుక చేయబోతున్నాము భారీగా అని చెప్పని మాటలు వినిపించడంతో అంటే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వింటూనే ఉన్నాం. దీని గురించి మీరేమంటారు? ఈ దేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో అంటే భారత ప్రభుత్వము దేశం గర్వించేలా ఇచ్చే భారత ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులతో ప్రప్రదమైనటువంటి భారతరత్న. ఆ తర్వాత రెండవ కేటగిరీలో వస్తుంది ఈ పద్మవిభూషణ్ అనే అవార్డు. ఆ తర్వాత పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మశ్రీలు, పద్మభూషణ్ ఈ మూడు కూడా సమాంతరమైనటువంటి చెప్పొచ్చు. కానీ చిన్న వ్యత్యాసంతో పద్మవిభూషణ్ అనేది కొంత ప్రతిష్టాత్మకమైనది చెప్పాలి. అంటే దేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి అవార్డు అయినటువంటి రెండవ అవార్డు అయిన పద్మవిభూషణ్ చిరంజీవి గారు రావడం యావత్తు తెలుగు సినిమా అభిమానులు, తెలుగు వాళ్ళు, అంతే కాకుండా దక్షిణ భారతదేశంలో చిరంజీవి సినిమా ద్వారా ఆయన అభిమానించే రాజకీయంగా అభిమానించే వాళ్ళందరికీ కూడా ఒక రకంగా సంతోషకరమైన వార్తలు చెప్పాలి. ఇది తెలుగు వాళ్ళకి గర్వించదగిందని చెప్పాలి. తెలుగు చిత్రసీమలో తను చేసిన సేవలు కానీ, తను ఇచ్చినటువంటి రికార్డ్స్ బ్రేకింగ్ కానీ ఏమి చేసినా కూడా చిరంజీవి గారి ఒక యుగంగా చెప్పొచ్చు. మనం స్పష్టంగా చెప్పాలంటే చిరంజీవి గారి దశ తర్వాత, చిరంజీవికి ముందు, చిరంజీవి తర్వాత అని చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆనాటి వారికి చిరంజీవి గారి ముందు ఎన్టీ రామారావు, ఈ తరవంతా కూడా కృష్ణ, ఆ తరవంతా ఒక తరగమైన సినిమాలు ఉండేవి. చిరంజీవి తర్వాత ఇంకొకటి సాంఘిక సినిమాలు, ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, హాలీవుడ్ రేంజ్ లాంటి ఫైటింగ్ సీక్వెన్స్లు, ఇవన్నీ కూడా చిరంజీవి తర్వాత స్టార్ట్ అయిందని చెప్పచ్చు. డాన్స్ అయినా సరే, ఈ యాక్షన్ సీక్వెన్స్ అయినా సరే, ఈ రకంగా చూసిన చిరంజీవి గారికి స్పెషల్ కెరీర్ అయితే ఉంది. అంతటి మహానటిని మనం సహజంగానే గౌరవించడం, సన్మానించుకోవాలి. ఇంత పెద్ద అవార్డు వచ్చినప్పుడు నిజంగా కూడా మాకే గర్వకారణం. మా అంటే ఏంటి అంటే మా అప్రిషియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఎందుకంటే అది వ్యవస్థాపక అధ్యక్షుడు, మొదటి అధ్యక్షుడు కూడా చిరంజీవి గారు. నటుడిగే కాదు, చిత్రసీమలో ఒక రకంగా ఏ సెక్టర్ చూసుకునే పూర్తి అవగాహన ఉంటుంది. అందరి వాడైనా జీవంత దాసరి నారాయణ గారు పోయిన తర్వాత సినీ పరిశ్రమ పెద్ద దిక్కుగా తానే, ఎవరు పిలవకుండా తానే పెద్ద దిక్కు అయి ఎన్నో సందర్భాలలో, ముఖ్యంగా కోవిడ్ లాంటి సమయాలలో ఎవరు కూడా కన్న తల్లిదండ్రులను, కన్న పిల్లలకి సేవ చేయడానికి కానీ, వాళ్ళతో పలకరించడానికి కూడా భయపడిన రోజుల్లో చిరంజీవి గారు ఇనిషియేటివ్ గా తీసుకొని ఆకలితో అలమటించేటువంటి కార్మికులకు, అంటే ఇక్కడ సినిమా ఆర్టిస్టులు అనే కాకుండా పూర్తి స్థాయి టెక్నీషియన్లు, టెక్నీషియన్లు అయినా ఎవరైనా సరే, అంటే పేదవాడనే కాదు, దానికి ఒక కెరీర్ రేటు ఎవరైతే చేయి చాపి అడిగితే, ఎవరైతే సార్ మేము కూడా సినీ పరిశ్రమ చెందిన వాళ్ళమే, మాకు యూనియన్ లో కార్డు లేదు కానీ సినీ పరిశ్రమలో మేము పనిచేస్తున్నామని మెసేజ్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాలు చేశారు. నెలకు సరిపోయేటికి కచారీ సామాన్లు కూడా ఇంటికి తెచ్చి ఇచ్చారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఫిలిం నగర్కో, ఫిలిం ఛాంబర్కి రాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఒక యూనిట్ ఛానల్ క్రియేట్ చేసి కోవిడ్ లాక్డౌన్ నడుస్తున్న సమయంలోనే ఎంత రిస్క్ తీసుకొని సినీ పరిశ్రమ, సినీ కార్మికుల కోసం ఎంత త్యాగం చేసి ధైర్యం చేసిన వ్యక్తికి ఈరోజు పద్మవిభూషణ్ లాంటి అవార్డు వస్తే కనీసం సత్కరించడం కానీ, ఒక ప్రెస్ మీట్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు మా యూనిట్. అంటే దీని వెనక కారణం ఏమిటి అంటే చిత్రసీమలో పెద్దల మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, ఇగో ఫీలింగ్స్. కేవలం ఇట్లా చిరంజీవి అందరికంటే దాసరి నారాయణ తర్వాత పెద్ద దిక్కు నేను కావాలని కోరుకుంటున్నటువంటి పేర్లు అప్రస్తుతమైనప్పటికీ ఒక 2-3 పేర్లు మనం తరచూ వింటూనే ఉన్నాం. మనకు మనంగా వెళ్ళే
చిరంజీవిని పోలరైజ్ ఎందుకు చేయాలనే ఉద్దేశమా, ఈర్ష్య, ఇదో కారణమో తెలియదు కానీ మా అధ్యక్షుడు వాళ్ళు ముందుకు వచ్చి అందరికన్నా ముందు దీన్ని తన భుజాలము చేసుకొని చేయాల్సిన కార్యక్రమాన్ని విస్మరించడం నిజంగా సిగ్గుచేటు. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే ఎన్నికలప్పుడు మనం ఏదైతే విన్నామో చిరంజీవి వర్సెస్ సమ్ XYZ అని, అవే రాజకీయాలు అతన్ని సన్మానిస్తానికి కూడా అడ్డం వస్తున్నాయా అని ఇప్పుడు మనం అనుమానించాల్సిన అవసరం వస్తుంది. రాబోయే 90 ఏళ్ల వేడుక జరుపుకోవడానికి ఈ రోజు మలేషియాకి వెళ్తున్నటువంటి అధ్యక్షుడు ఫండ్ రైజింగ్స్ వెళ్తున్నారు కానీ ఫండ్ అవసరం లేకుండా సన్మానించవచ్చు. కేవలం ఫిలిం ఛాంబర్ లో ఒక చిన్నపాటి వేదిక వేసినా కూడా సరిపోతుంది, దానికి ఏం ఖర్చు కూడా కాదు. కనీసం ఒక షాల్వా తీసుకెళ్లి రిప్రజెంటేటివ్ గా చేయలేకపోతున్నారంటే ఖచ్చితంగా అంతర్గతంగా ఈర్ష, ఒక రకంగా మానసిక ఇగో ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. అంటే ఇంకొకటి కూడా వ్యక్తమవుతోంది. సో మా అధ్యక్షుడు కూడా అనేది ఏంటంటే ఆత్మగౌరవం సంబంధించినటువంటి ట్యాగ్ లైన్ తోనే మంచు విష్ణు అధ్యక్షులు అవడం జరిగింది. సో అలా అన్నప్పుడు మొదట అధ్యక్షుడైనటువంటి చిరంజీవిని గౌరవించుకోకుండా 90 ఏళ్ళు గడుస్తోంది కాబట్టి చిత్రసీమ ప్రారంభించి సో ఈ వేడుకనైతే మేము భారీగా చేస్తామనే దానికి సంబంధించి దీన్ని నిజంగానే ఇగోకే వెళ్తున్నారని చెప్పి అనుకోవచ్చా? మొదటి నుంచి కూడా మోహన్ బాబు గారికి అలాగే చిరంజీవి గారికి పడదనేటువంటి మాట ఉంది. సో అది నిజం అని చెప్పేసి ఈ పరిణామాలని ఈ సందర్భాలని చూస్తే అర్థం చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, మీరు చెప్తున్న పాయింట్ ఏదైతుందో ఖచ్చితంగా నోట్ చేసి దాని లోతుల్లో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆత్మగౌరవం విషయంలో, ఎందుకంటే ఇక్కడ ఆత్మగౌరవం ఏమని వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, మన హైదరాబాద్ ఇండస్ట్రీ మన అధ్యక్షుడు ఎన్నుకోవాలి అన్న ఆత్మగౌరవ నినాదంతో ఆ రోజు మన ప్రకాష్ రాజ్ గారిని ఓడించారు. సరే ఆత్మగౌరవం ఉన్నారు, నాన్ లోకల్ అన్నారు, లోకల్ అన్నారా లేకపోతే ఇంకేం చేశారనేది ఏదైనా సరే వాళ్ళ నోటి నుంచి ఆత్మగౌరవం అనిపించింది కాబట్టి మన తెలుగు వాళ్ళ ఆ రోజు ఏదైతే ఓట్ల కోసం పోలరైజ్ చేశారో ఈ రోజు ఆ తెలుగు నటుడికే కదా అవార్డు వచ్చింది, ఆ తెలుగు వాళ్ళు గర్వించేలా కదా అవార్డు ఇచ్చింది. మరి ఆ ఆత్మగౌరవం ఈ రోజు లేదా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నారా, ఆత్మగౌరవాన్ని చంపుకున్నారా? ఆత్మాభిమానం ఈ రోజు ఎట్టిపోయింది, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆత్మగౌరవం లేకుండా బ్రతుకుతున్నారా ఆ మోహన్ బాబు ఫ్యామిలీ అనేది వాళ్ళ అంతరాత్మను పరిశీలించుకోవాలి. ఖచ్చితంగా ఈ వీడియో అయినా చూసినా సరే వాళ్ళ ఆత్మగౌరవం నిజంగా వాళ్ళ ఆత్మ పనిచేసేది ఉంటే ఖచ్చితంగా ఏ ఆత్మగౌరవం కోసం అయితే మోహన్ బాబు ఫ్యామిలీని నిలబెడుతూ మా అధ్యక్షుడిగా విష్ణుని నిలబెట్టి గెలిపించారో ఆ ఆత్మగౌరవంతో, ఆ తెలుగు వాళ్ళ గౌరవంతో ఈ రోజు చిరంజీవిని సత్కరించాల్సిన బాధ్యత ఆ ఇద్దరు వ్యక్తుల మీదనే, ఆ ప్యానల్ మీదనే ఉంటుంది. అది ఈ రోజు నాకు తెలుసు, నాకున్న అవగాహన ప్రకారం ఇంకొక పీరియడ్ కూడా అయిపోతుంది, దగ్గరికి వస్తుంది. 3 నెలలు 6 నెలలు ఉండుండవచ్చు, అంతకన్నా ఎక్కువ లేదు. మా 2 years టర్మ్స్ కూడా అయిపోతుంది. ఆ టర్మ్స్ అయ్యే లోపు వీళ్ళు గౌరవాన్ని నిలబెట్టుకుంటే మళ్ళీ గౌరవంగా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే వచ్చే కొత్త ప్యానల్, రాబోయే ప్యానల్ ఖచ్చితంగా చిరంజీవి గారిని సత్కరించుకొని ఈ ఆత్మగౌరవం ఏదైతే చెప్పారో వాళ్ళ అభిమానాన్ని దెబ్బతీసేలా, వాళ్ళని ఆత్మగౌరవం దెబ్బతీసేలా అంతకన్నా గొప్పగా చిరంజీవిని సన్మానించుకుంటారు. ఖచ్చితంగా అప్పుడు అంటే శ్రవణ్ గారు ఇక్కడ ఇంకొక మాట, అంటే చిరంజీవి గారు కూడా నాకు పద్మవిభూషణ్ వచ్చింది కాబట్టి మీరు ఎటువంటి సత్కారాలు కానీ సన్మానాలు కానీ చేయొద్దు అనేటువంటి ఒక మాట కూడా చిరంజీవి గారు నోటబట్టి మనందరం విన్నాం. సో ఆ ఒక్క మాటకి మా అధ్యక్షులు కావచ్చు, మా సభ్యులు కావచ్చు వేడుకలు చేయకుండా అట్లీస్ట్ విష్ చేయకుండా వదిలేశారు అనుకోవచ్చా, పక్కన పెట్టేశారా ఈ అంశాన్ని? అది ఆయన సింప్లిసిటీ అండి. వాళ్ళు అంటారు, అలాగే అంటారు. రాజకీయ నాయకుడు కూడా బొకేలు తేవద్దండి, నన్ను కలవద్దండి అంటారు. ఊరుకుంటారా? అభిమానం సత్కరించుకోవడం తప్పేం లేదు కదా. ఇప్పుడు మనం భగవంతుని కూడా స్మరిస్తుంటాం, పూజిస్తుంటాం, స్థుతిస్తుంటాం. అంత మాత్రాన భగవంతుడు నాకేం శ్రద్ధగా పూజ చేయమంటాడు, అంతేగాని పొగడమంటాడా? కానీ భక్తులు తమ ఇష్టం కొద్ది భగవంతుని ఎలా ఆరాధిస్తారో, సత్కారం వచ్చినప్పుడు, ఒక అవార్డు వచ్చినప్పుడు వాళ్ళన్నా కూడా మనం పిలిచి గౌరవించడం, చిన్న షాలోకి 1 లక్షలకు ఖర్చు ఏం కాదు కదా. కనీసం ఒక ప్రెస్ నోటు, కనీసం ఒక చిన్నపాటి మా టీం యూనిట్ వెళ్ళి కూడా కలిసి రాలేదు, ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి రాలేదు. ఎంతో మంది వెళ్ళారు. మా యూనియన్ మా నటుడికి ఇచ్చినప్పుడు, మా యొక్క సంఘం నుంచి ఒక సభ్యునికి అవార్డు వచ్చినప్పుడు మా ప్యానల్ అంతా వెళ్ళి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఏదైతే ఆ రోజు ఓట్ల కోసం నానా కష్టపడి ఇల్లు తిరిగి ఓటాడుకున్నటువంటి వ్యక్తులు ఏ ఆత్మగౌరవంతో గెలిచారో ఈ రోజు ఆత్మగౌరవం తాకట్టు పెట్టి కేవలం ఇగో మా దగ్గర ఇప్పుడు అధికారం ఉంది, మా దగ్గర హోదా ఉందని అహంకారంతో ప్రవర్తిస్తున్నారు తప్ప మన ఆత్మగౌరవం మీద మనం గెలిచాము, ఏ ఆత్మగౌరవంతో అయితే మనం గెలిచామో ఆ ఆత్మగౌరవాన్ని ఇంకా నిలబెట్టి శిఖరాన్ని ఎత్తి తలెత్తి హిమాలయంత శిఖరాన్ని ఎత్తేలా తలెత్తి చూసేలా ట్రైనింగ్ చేసినప్పుడు అతన్ని సత్కరించుకుందామనే ఒక పెద్ద మనసు లేకపోవడం నిజంగా వాళ్ళ సంకుచిత భావజాలం.
ఇగో ఫీలింగ్స్ అట్లీస్ట్ రాబోయే రోజుల్లో చిత్రసీమ స్టార్ట్ అయ్యి 90 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో ఒక భారీ వేడుక చేస్తామని చెప్పేసి చెబుతున్నారు మా అధ్యక్షులు, మా సభ్యులు కూడా. అట్లీస్ట్ ఆ వేడుక ముందుగానే లేకపోతే ఆ వేడుకలో అయినా కానీ పద్మవిభూషణ్ చిరంజీవి గారిని సత్కరించుకుంటారని ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం, శ్రవణ్ కుమార్ గారు.